మీరు ఎంత ఆలోచించినా మీ సమస్యకు పరిష్కారం దొరకలేదా? అంటే ఆ సమస్య పూర్తిగా మీకు అర్థం కాలేదని అర్థం అండి. పరిష్కారం కానంత మాత్రాన మీకు జ్ఞానం లేదనో, బుద్ధి లోపమనో బాధపడాల్సిన పని లేదు. మరింత విశ్లేషణ అవసరం, మరింత అనుభవం అవసరం, మరింత జ్ఞానం అవసరం అన్నది అర్థం చేసుకోండి. మీకు వీలు కాకపోతే మరింత శోధించండి, అది వీలు కాకపోతే నిపుణుల సలహా తీసుకోండి. అంతే తప్ప ఆత్మనిందతో బాధపడకండి. నా కర్మ, నా శ్రాద్ధం, నా ఇలా అనుకోకుండా పరిష్కారం వైపు ఆలోచించండి. ఆపేయకుండా మరింత లోతుగా విశ్లేషించండి. నేర్చుకోవడం ఆపకుండా కొనసాగండి. అవసరాన్ని బట్టి శోధించండి. మరిన్ని ప్రత్యామ్నాయాలు వెతకండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు విజేతలుగా నిలబడతారు.